నేటి నుంచి అమల్లోకి వస్తున్న బీబీజీ రామ్జీ పథకంతో రాష్ట్రంపై అదనంగా 1,300 కోట్ల నుంచి 1,500 కోట్ల వరకు అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రేపటి మంత్రిమండలంలో పథకం అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2006 ఫిబ్రవరి 2న దేశంలో అమలులోకి వచ్చింది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీగా మార్చింది. ఇవాల్టి నుంచి దేశవ్యాప్తంగా కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం కింద 51,97,000 జాబ్ కార్డులు జారీ అయ్యాయి. ప్రస్తుతం 32,56,000 యాక్టివ్ జాబ్ కార్డులు ఉన్నాయి. వేతన కార్మికులుగా 54,02,000 మంది నమోదయ్యారు. ప్రతి ఏడాది సగటున 25,88,000 కుటుంబాలకు ఉపాధి లభిస్తోంది. రాష్ట్రంలో దాదాపు 54 లక్షల మంది గ్రామీణ కార్మికులు ప్రత్యక్షంగా ఈ పథకంపై ఆధారపడి జీవిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2025 వరకు ఉపాధి హామీ పథకం కింద 39,167 కోట్ల నిధులు వ్యయం చేశారు. 141,47,00,000 పని దినాలు కల్పించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 23,000 కుటుంబాలు మాత్రమే పూర్తి స్థాయిలో 100 రోజుల ఉపాధిని పొందగలిగాయి. బీబీజీ రామ్జీ చట్టంలో అత్యంత కీలకమైన మార్పు నిధుల పంపిణీ విధానంలోనే ఉంది. ఉపాధి హామీ చట్టంలో కేంద్ర ప్రభుత్వం దాదాపు 90% వరకు భారం భరించేది. రాష్ట్ర ప్రభుత్వ వాటా కేవలం 10% మాత్రమే ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. కొత్త చట్టం ప్రకారం కేంద్రం 60%, రాష్ట్రం 40% నిధులు భరించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక బాధ్యత 4 రెట్లు పెరిగింది. ఉపాధి రోజులు 100 నుంచి 125 రోజులకు పెరగటం, వేతనాలు, మెటీరియల్ వ్యయం పెరగటం వల్ల మరింత భారమయ్యే అవకాశం ఉంది. నీటి సంరక్షణ, గ్రామీణ రహదారులు, జీవనోపాధి ఆస్తుల సృష్టి, వాతావరణ మార్పులకు అనుగుణమైన పనులకు బీబీజీ రామ్జీలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఫేస్ రికగ్నిషన్ ఆధారిత జాబ్ కార్డులు, బయోమెట్రిక్ హాజరు, జియో ట్యాగింగ్, పూర్తిస్థాయి డిజిటల్ మానిటరింగ్, ఆన్లైన్ వేతన చెల్లింపులు, కృత్రిమ మేధస్సు ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలను అమలు చేయనున్నారు. దీంతో పారదర్శకత పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసింది. దీనిలో చేరాలా వద్దా అనే దానిపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. అది 2 దఫాలు సమావేశమై పలు ప్రతిపాదనలు చేసింది. రేపు జరిగే మంత్రిమండలి సమావేశంలో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. జీరామ్జీ మార్గదర్శకాల్లోని 2 నిబంధనలపై రాష్ట్రం ప్రధానంగా విభేదిస్తోంది. ప్రస్తుతం ఉపాధి హామీలో రాష్ట్రాల డిమాండ్లకు అనుగుణంగా పనుల మంజూరు ఉండగా, జీరామ్జీలో కేంద్రం నిర్ణయానుసారమే పనులు చేయాలనే అంశాన్ని చేర్చారు. వ్యవసాయ సీజన్లో 60 రోజులు పనులకు విరామం ఇవ్వాలనే నిబంధనతో కూలీలకు నష్టం జరుగుతుందని, నిరవధిక పనుల నిర్వహణకు విఘాతం కలుగుతుందని రాష్ట్రం వాదిస్తోంది. ఈ 2 నిబంధనల సడలింపు, వెసులుబాటు ఇవ్వని పక్షంలో రాష్ట్రంలో ప్రత్యేక ఉపాధి హామీ పథకం అమలు చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క స్వయంగా ఢిల్లీ వెళ్లి పథకం అమలు వాయిదా వేయాలని, సడలింపులు ఇవ్వాలని కోరినా కేంద్రం స్పందించలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పథకం అమలుకు ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేయనప్పటికీ కేంద్రం సూచనలకు అనుగుణంగా కొత్త ఖాతా, ఆర్బీఐ అకౌంటును సైతం ప్రారంభించింది. ముఖ గుర్తింపు విధానం అమలు చేస్తున్నట్లు, 94.58% ఈకేవైసీ పూర్తి చేసినట్లు కేంద్రానికి సమాచారం అందించింది.